హైదరాబాద్ గుడిమల్కాపూర్లో కాల్పులు కలకలంపై కింగ్స్ ప్యాలెస్లోని ఆనం మీర్జా ఎక్స్పోలో ఇద్దరు దుకాణదారుల మధ్య గొడవ కాల్పులకు దారితీసింది. దీంతో ఒక షాప్ కీపర్ గాల్లో కాల్పులు జరిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గాల్లో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో కాల్పులు కలకలంపై కింగ్స్ ప్యాలెస్లోని ఆనం మీర్జా ఎక్స్పోలో ఇద్దరు దుకాణదారుల మధ్య గొడవ కాల్పులకు దారితీసింది. దీంతో ఒక షాప్ కీపర్ గాల్లో కాల్పులు జరిపాడు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు గాల్లో కాల్పులు జరిపినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. इवेंट के मैनेजमेंट इवेंट वाले ही बोले अभी नहीं मालूम क्या नाम है इनका? नहीं मालूम। इवेंट बोले तो आनम मिर्जा का चल रहा ना इवेंट ये? जी जी ఇక కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, మళ్ళీ కింగ్స్ ప్యాలెస్ లో ఈ రంజాన్ సందర్భంగా ఒక ఎక్స్పోన్ ఏర్పాటు చేశారు. దావతీ రంజాన్ అనే పేరుతో ఒక ఎక్స్పోన్ ఏర్పాటు చేశారు. ఇది నెల రోజుల పాటు కొనసాగింది. ఈ ఎక్స్పో నిన్నటితో క్లోజ్ అయింది. అయితే ఈ రోజు ఈ స్టాల్స్ అన్నింటినీ రిమూవ్ చేస్తున్నటువంటి క్రమంలోనే రెండు స్టాల్స్ మధ్య గొడవ చోటు చేసుకుంది. అది ఒక టాయ్స్, అదేవిధంగా పర్ఫ్యూమ్ షాప్ ఓనర్ల మధ్య జరిగినటువంటి గొడవగా చెప్తున్నారు పోలీసులు. ఈ ఇద్దరు గొడవ పడుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడే పక్కన ఉన్నటువంటి మిగతా స్టాల్స్ వాళ్ళు కావచ్చు, లోపల ఉన్నటువంటి మేనేజ్మెంట్ సిబ్బంది, అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తులు ఆ గొడవ జరుగుతున్నటువంటి ఇద్దరి దగ్గరికి వచ్చి వాటిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాళ్ళిద్దరు పెద్ద ఎత్తున తోపులాడుకోవడం, వాళ్ళకు మద్దతుగా కొందరు, మరొక వ్యాపారికి మద్దతుగా కొందరు వచ్చి తోపులాట పెద్ద స్థాయిలో గొడవ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఇదే చోట అసీముద్దీన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. తను పరిగికి చెందినటువంటి మాజీ సర్పంచ్ గా గుర్తించారు పోలీసులు. అసీముద్దీన్ తన వెంట తెచ్చుకున్నటువంటి గన్తో ఒక్కసారిగా 2 రౌండ్లు ఫైర్ చేశారు. అయితే తనను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ప్రశ్నించారు, ఎందుకు ఫైర్ చేయాల్సి వచ్చిందంటే అక్కడ గొడవ మరింత పెద్దదిగా జరుగుతుందేమో, దాన్ని నిర్వహించే ప్రయత్నంలో నేను కాల్పులు జరిగాను అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇన్ కేసు అక్కడ ఎవరికైనా జరిగి ఉన్నా కూడా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. లేకపోతే స్టాల్స్ ఒకవేళ ఉండి ఇంకెవరైనా కస్టమర్స్ ఉన్నటువంటి టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రమాదం చోటు చేసుకునేది. కానీ తను చెప్పే ఆన్సర్ మాత్రం చాలా సిల్లీగా కనిపిస్తుంది పోలీసులకు కూడా. ఇప్పటికే తనను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు గొడవ పడుతున్నటువంటి క్రమంలో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తా ఉన్నారు. మాకు రాత్రి నుంచి నిద్ర లేదు, మేము తెల్లవారులు కష్టపడుతున్నటువంటి టైంలో వీళ్ళు ఉదయాన్నే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని ఆపే ప్రయత్నంలో బాగానే కాల్పులు జరిపాను అని అసీముద్దీన్ చెప్తున్నాడు. అంటే అటు జరుగుతున్నటువంటి గొడవకు కానీ లేకపోతే వాళ్ళకి ఎలాంటి సంబంధం కూడా లేదు అసీముద్దీన్కి. గొడవ పడుతున్నటువంటి వాళ్ళిద్దరూ కూడా ఒకరు టాయ్స్ షాప్కు సంబంధించినటువంటి వ్యక్తి, మరొకరు పర్ఫ్యూమ్కు చెందినటువంటి వ్యక్తి. ఆ టాయ్స్ షాప్కు సంబంధించినటువంటివి ఒకసారిగా తన స్టాల్స్ అన్నింటినీ రిమూవ్ చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని ఖాళీగా ఉన్నటువంటి పర్ఫ్యూమ్స్ మిగిలిపోయాయి కదా, వాటన్నిటిని పారవేయకుండా నాకు ఇచ్చేసేయని చెప్పి అడిగినట్లుగా తెలుస్తుంది. మా యజమానికి తెలిస్తే తిడతాడు అని వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ కాస్త గొడవకు దారితీసింది. ఇదే గొడవను ఇద్దరు, ఆ టాయ్స్ సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా పర్ఫ్యూమ్ షాప్కు సంబంధించినటువంటి వ్యక్తి ఇద్దరు గొడవ పడడం, తోపులాడుకోవడం జరిగింది. సో ఆయనకు మద్దతుగా మరికొందరు, ఈయనకు మద్దతుగా మరికొందరు రావడం, పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకోవడంతో దాన్ని ఆపే ప్రయత్నం చేయడానికి వచ్చినటువంటి క్రమంలోనే అసీముద్దీన్ కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అసీముద్దీన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసీముద్దీన్ దగ్గర ఉన్నటువంటి గన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. తను నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నుంచి తను గన్ లైసెన్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు పోలీసులు. అయితే గన్ లైసెన్స్ రెన్యువల్ కూడా అయింది. కానీ అసీముద్దీన్ చెప్తున్నటువంటి ఆన్సర్ మాత్రం సిల్లీగా కనిపిస్తుంది. కేవలం అక్కడ నేను ఒకసారిగా గన్తో ఫైర్ చేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ సర్దుమణుగుతుంది అనే ఉద్దేశంతోనే కాల్చాను అని అసీముద్దీన్ చెప్తున్నాడు. సో ప్రస్తుతం అసీముద్దీన్తో పాటు గొడవకు కారణమైనటువంటి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంటైర్ ఈ స్టాల్స్ నిర్వహించినటువంటి వ్యక్తి మీర్ అలీని కూడా పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. అయితే ఏసీపీ చెప్తున్నారు తన వద్ద నుంచే పర్మిషన్ తీసుకున్నారు. ఈ కింగ్స్ ప్యాలెస్లో దావతీ రంజాన్ అనే ఎక్స్పోను పెట్టడానికి తన వద్ద పర్మిషన్ తీసుకున్నారు మీర్ అలీని కూడా ఏసీపీ దీనిపైన క్లారిటీ ఇచ్చారు. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.